కాదు కాళిదా కన్య పిల్లల మానవులతో చెలగాట మాడి అతని పేరు పోతే రాష్ట్రాలనే ఆగిపోతుంది. అతను కాళిదా కన్ను పడ్డ కన్య పిల్ల శీలాన్ని పోగొట్టుకోవాల్సింది. అతనే కాళిదాస్. హలో మిస్, ప్రియుడి కోసం ఎదురు చూస్తున్న ప్రియురాలివా, అలాంటి ఎంగు డైమండ్ కొరకు చూస్తున్న నెరజానవా? మిస్టర్ కాల్వేస్, నా పేరు కాళిదాస్. చూడు, కాళిదాస్ అయితే నాకేంటి, ప్రేమదాస్ అయితే నాకేంటి? నేను చెప్పేది ఇలాంటి కన్య పిల్లలు ఈ కాళీ దగ్గర క్యూలో నిలబడ్డారు. అయితే అక్కడికే వెళ్ళొచ్చుగా. వెళ్తా. ఏదో ఒంటరిగా ఉన్నాను బలగరిస్తే బుచ్చులాడుతున్నావేంటి? మిస్టర్ కాళిదాస్, ఒంటరిగా ఉన్నాడు వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? నేను చెప్పేది నా పేరు రాధా. వాటే ఎవరు స్మిట్ ఉండాలి. సరైన పేరే కాళిదాస్. చెప్పు రాధా. రాధా, ఇలాంటి అందగత్తెలు ఈ కాళీ దగ్గర హీరో నిలబడ్డారు. రాధా, ఏమని అనేదేమీ లేదు, చంప చెల్లమంటుందంటాను. రాధా, నువ్వేం చేసినా నాకు ఇష్టమే. రాధా, ఒకసారి నీ శుద్ధి మెత్తన చేతులతో కోగులిచ్చుకుంటే చాలు. నేలాంటి రోడ్ సైడ్ రోమియోలు ప్రేమించే అమ్మాయిలు ఇక్కడ కాదు ఉండేది. నువ్వు వెళ్ళి వేరే చోట సెట్ చేసుకో, నీకు సరైన జోడి దొరుకుతుంది. రాధా, నా మనసు దోచిన అందాల సుందరి నువ్వు చూసిన మొదటిసారి నుంచి కాకుండా లప్టంపని కాకుండా లవ్వు లవ్వని గోల చేస్తుంది. నీలాంటి వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటుంది చూసి ఏడిపించడం. రాధా, రాధా, ఏం చేసినా నాకు ఇష్టమే. ఈ శుద్ధి మెత్తని చేతులతో కౌగిలించుకో. ఏయ్, నోటికొచ్చినట్టు మాట్లాడకు. మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదా ఏం చేస్తావు బేబీ? నలుగురిని పిలిస్తే వాళ్ళే నీ పని పడతారు. రాధా, అలాగైతే ఈ దేహాన్ని నేను శుద్ధి చేస్తా. కాళిదాస్, హద్దులు మీరి మాట్లాడుతున్నావు. రాధా, ఈ కాలి కన్ను పడితే ఏ కన్ను పిల్లైనా కావాల్సిందే, లేదా పైకి పోవాల్సిందే. నేను చావనైనా చేస్తాను కానీ నీకు మాత్రం లొంగను. రాధా, సత్యంగా ఇస్తావు. రాధా, నువ్వు నా హృదయ సామ్రాజ్యానికి రాణిని చేస్తా. అప్పుడు అమర సుఖాలను పేద్దాం. కలలు కంటున్నావా కాళిదాస్? రాధా, కలలు కంటాం, కటింగ్ ఇవ్వటం కాళిదాస్ చరిత్రలో లేదు. ఈ కాలి కంటి చూపడితే ఏ కన్న పిల్లైనా నా కామానికి ఆ విధి కావాల్సిందే. కాళీ, నేను వెళ్తున్నా. రాధా, ఒక్కసారి ఈ ఎర్రని దొండ పెదాలపై ఒక ముద్దు పెట్టుకొని పెడతా. ఎవడ్రా నువ్వు? పిడికిలి విసిగిస్తే ఉసిక సైతంలో జారిపోయే ఈ కాలితోనే తలపడుతున్నావు. నేను పిడికిలి బిగిస్తే గాలిని సైతం ఆపగల సమర్థుండే నీలాంటి రౌడీలకు బాస్ని నీ భర్త
వేదం పట్టడానికి వచ్చిన సింహాలు. సింహ అంటే నీవేనా? రహదారి మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. అడ్డు వచ్చిన అమ్మతాడు అడ్డంగా నరకడే కానీ అడ్డు తప్పుకునే అసమర్థుడు కాదు. ఏ సింహ, నీకు నేరికే కొట్టి వెళ్ళిపోతున్నావు, నాకు నేరికే కొట్టి ఊపొస్తుంది. నరికిన చరిత్ర నాది. నేను నరకటం స్టార్ట్ చేస్తే నరకం బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. నిన్ను అడ్డంగా నరికి మరో అర్థం జోలిపోకుండా ఈ సింహ అంటే ఏమిటో నీకు తెలిసేలా చేస్తా. సింహాన్ని పట్టాలంటే బాగుండాలా, చేపలు పట్టాలంటే బాగుండాలా, ఇలాంటి ముగాలు పెట్టాలంటే అలాంటి ఖాళీగాడు ఉండాలా. కలిగించుకోవడం నాకు పెద్ద లెక్క కాదు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, ఆడిపోతావు. చిల్లర రౌడీలు నా వైపు చూడటానికే భయపడతారు. నన్ను ఎదిరించే ధైర్యం నీకెక్కడిది? తాళి కత్తి లాంటాడు, నరకబెట్టి టేస్ట్ చెయ్యాలనుకోవద్దు. నాలుక కట్ అయిపోతుంది. పేరు చెబితే కడప, కర్నూలు, చిత్తూరు, గుంటూరు శిబిరాల సైతం గడగడలాడాల్సిందే. నువ్వెంత? నువ్వు కత్తివైతే నేను తలలు తీసుకెళ్ళి తలవారిని. ఫ్లూటు చింక ముందు, ఈ సింహం ముందు కాదు. 10 మందితోరా, 10 పెంచుకుంటూరా, 10 సార్లు రా. ఎనీ టైం, ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, నేనొక్కడినే వస్తా. ఈ సింహ పంజా పవర్ నీకు చూపిస్తా. ఏ సింహ, ఒంటి చెట్టు కొంతమందిని మట్టి కలిపినండి. నలుగురు మగాళ్ళని కొట్టి నా ముందు మనగాళ్ళ పోతులు కొట్టకు. కొడుతున్నావు కాళీ. నాకు ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు. కాళీ, నలుగురు కాదు, 100 మంది ఒక పక్క, ఒక్కడినే ఒక పక్క. పట్ట చరిత్ర నాది. కాళీ, నిన్ను కనాలంటే ఒక అమ్మ కావాలి, నిన్ను కొనాలంటే ఒక భార్య కావాలి, నిన్ను చెయ్యి పట్టి నడిపించటానికి ఒక అక్క కావాలి. కాళీ, అయిన వాళ్ళ ఆపదలో ఉంటే అరగంట ఆలస్యంగా వస్తానేమో గానీ ఏ ఆడపిల్ల ఆపదలో ఉన్నా గానీ 1/2 నిమిషంలో వచ్చేస్తా. కాళీ, తెలుగింటి ఆడపడుచుల అన్న ఆడలో నడుస్తున్నవాడిని. ఆడవాళ్ళ జోలికి వచ్చిన ఆడపిల్లల్ని నేర్పించిన భక్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. ఈ ఖాళీగా ఏమైనా దెబ్బ కొడుతున్నావు. వచ్చి ఆ ప్రతాపం ఏంటో నీకు తెలిసేలా చేస్తా. వస్తా. కాళీ, క్యారెక్టరు కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని గెలక్కు. రచ్చ రచ్చ రచ్చే. చాలా థ్యాంక్స్ సింహ, సమయానికి వచ్చి కాపాడావు. లేదంటే వాడి మాటలతో నేను విసిగిపోతున్నాను. రాధా, ఇక వాడు నిన్నేం చేయడు. అది సరే, ఈ టైంలో ఇక్కడ మీరు? ఏమీ లేదు, నా ఫ్రెండ్ రోజా వస్తానంటే ఇక్కడ వెయిట్ చేద్దామని వచ్చాను. రాధా, ఎప్పటి నుండో నీతో ఒక విషయం చెప్పాలని నిన్నెత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. సింహ, నాతో మాట్లాడాలా? అవును రాధా. అయితే చెప్పు, నా దగ్గర మొహమాటం దేనికి? రాధా,
ఈ రోజుతో మన కాలేజీ చదువులు ముగిసిపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నాము. అవును, ఇన్నాళ్ళు అందరం కలిసిమెలిసి తిరిగాం, కానీ ఇప్పుడు విడిపోతుంటే నాకు బాధగానే ఉంది. రాధా, ఇక్కడ నుండి డిగ్రీ పట్టాలు పుట్టుకొని ఉద్యోగపేట ప్రారంభించాలి. సింహ, మీలాంటి మెరిట్ స్టూడెంట్కి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. రాధా, లంచగొండితనం పెరిగిపోయిన ఈ దేశంలో అలాంటి వాడికి ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. అవును, అలాంటి అవినీతి ఆఫీసర్లు ఉన్నంత కాలం మీలాంటి వాళ్ళకి ఉద్యోగం రావటం కొంచెం కష్టమే. రాధా, నన్ను ఇన్ని రోజులు కష్టపడి చదివించి పెద్ద చేసిన నా తల్లిదండ్రుల్ని చూపించాలంటే నేను ఏదో ఒక ఉద్యోగం చెయ్యక తప్పదు. సింహ, నీలాంటి మంచి వ్యక్తిని కన్నా ఆ తల్లిదండ్రులు నిజంగా చాలా అదృష్టవంతులు. రాధా, వాళ్ళకన్నా నేనే అదృష్టవంతుణ్ణి. నన్ను చదివించి ప్రయోజకుణ్ణి చేసి చెయ్యాలన్న వాళ్ళ ఆశను తీర్చి వాళ్ళ రుణం నేను తీర్చుకుంటాను. సింహ, నాతో ఏదో విషయం చెప్తా అన్నావు, అదేంటో ఇప్పటికైనా చెప్తావా? రాధా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అవునా? ఎవరా? నేను ఒక అపరంజి బొమ్మ లాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తున్నా రాధా. ఇంతకీ ఎవరామె? నాతో చెప్పు. రాధా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీతో నా ప్రేమ విషయం చెప్తా. సరే, నాకు టైం అయింది, నేను వస్తాను. మరలా వచ్చినప్పుడు నీ ప్రేయసి గురించి చెప్పు. అలాగే రాధా.